తీసుకొని వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా భక్తులు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా. అండ్ ప్రజెంట్ చూస్తున్నాం మనము విజువల్స్ లో తొట్లని సమర్పిస్తూ ఉన్నారు కొంతమంది అమ్మవారికి సంబంధించి. తెల్లవారుజాము నుంచి చూస్తున్నాము అధిక సంఖ్యలో భారీగా భక్తులతో వస్తూ ఉన్నారు. చాలా మంది అలంకరించుకొని అలాగే బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి తొక్కిసలాటలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నడమ కట్టుదిట్టమైనటువంటి భద్రతా బలగాలందరూ కూడా మోహరించారు. పోలీసులు మోహరించడం జరిగింది. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేయడం, ప్రజలకు వచ్చే భక్తులకు ఎక్కడ అంతరాయం కలగకుండా ఎక్కడికక్కడ ఓవరాల్గా ఎవరికి ఎలాంటి లోపాట్లు జరగకుండా మొత్తం చూసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం తరపున కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రావడం జరిగింది. దాని తర్వాత కొంతమంది ప్రజాప్రతినిధులు వచ్చారు. ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి రావడంతో ఒక్కసారిగా భక్తులందరూ కూడా పోటెత్తడం జరిగింది. ఆయన అభివాదం తెలుపుతూ కారులో నుంచి అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఇటు వేవ్ చేస్తూ వెళ్ళటం, అందరికీ చిరు పలకరింపు చేస్తూ వెళ్ళటం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇప్పటికీ ఇంకా భారీ సంఖ్యలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భక్తులు ఖచ్చితంగా సాయంత్రం వరకు కూడా పలహారం బండి ఊరేగింపు యాత్ర వరకు కూడా ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలోనే భక్తులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేఖ లోపలికి